హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 3 రకాల గవర్నమెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో మనకు స్టార్టింగ్ సాలరీ 41,000 వరకు జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు ఇదే వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎంతకైతే చూడండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు సిఎస్ఐఆర్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టే ఈ నోటిఫికేషన్కి 3rd మే నుంచి 2nd జూన్ వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 2nd జూన్ అనమాట. సో మీరు జూన్ 2వ తారీఖు లోపు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. గైస్, ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉన్నటువంటి 3 రకాల గవర్నమెంట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ పోస్టర్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్, అదేవిధంగా టెక్నీషియన్, అదేవిధంగా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ విభాగాల్లో, అదేవిధంగా స్టోర్ అండ్ పర్చేస్ విభాగాల్లో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకున్నట్టే అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీని 75,000కు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట అప్రాక్సిమేట్గా. అదేవిధంగా ఇక టెక్నీషియన్ పోస్ట్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్లకు కనుక చూసుకున్నట్టే అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీని మీకు 41,000కు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ అలాగే వేకెన్సీస్ కనుక చూసుకుంటే ఇక టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసి టోటల్గా మనకు 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది అనమాట. టెక్నీషియన్ పోస్ట్ వచ్చేసి 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ విభాగాల్లో వచ్చేసి మనకు టోటల్గా 1 వేకెన్సీ అయితే ఉంది. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్ అండ్ పర్చేస్ విభాగాల్లో వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి, అదేవిధంగా ఏజ్ లిమిట్ ఏంటి అని చెప్పేసి సో మీకు డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దగ్గర అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి మనకు ఏరియా వైజ్ అయితే మెన్షన్ చేయడం జరిగింది అనమాట పోస్టర్ డీటెయిల్స్. సో టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసి మనకు ఫార్మకోజెనిస్ట్ వచ్చేసి మనకు టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ అయితే ఉన్నాయన్నమాట. 1 వేకెన్సీ అయితే ఉంది. ఈ పోస్ట్కి వచ్చేసి 18 to 28 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 75,212 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎవరైతే బీఎస్సీ డిగ్రీ కెమిస్ట్రీ విభాగాల్లో కంప్లీట్ చేస్తుంటారో సో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, ఇది వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనమాట. డిజరబుల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక డిజరబుల్ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నా లేకపోయినా అప్లై అయితే చేసుకోవచ్చు. జస్ట్ మీ దగ్గర ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ సైన్స్ విభాగాల్లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. 1 వేకెన్సీ అయితే ఉంది. సో ఈ పోస్ట్ కూడా సేమ్ అనమాట. 28 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి కూడా 75,212 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పోస్ట్కి వచ్చేసి ఎవరైతే డిగ్రీలో బీఎస్సీ విత్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకైతే 1 year ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మాలిక్యులర్ బయాలజీ విభాగంలో వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్ట్ కూడా మనకు 28 ఇయర్స్ వరకు వేసిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి కూడా సేమ్ శాలరీ అయితే ఉంటుందన్నమాట. సో ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే బీఎస్సీ ఇన్ మాలిక్యులర్ బయాలజీ ఆర్ బయోటెక్నాలజీ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి మీ దగ్గర. సో బీఎస్సీ మాలిక్యులర్ అంటే ఆ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ప్లాంట్ బ్రీడింగ్ ఏరియాలో కూడా మనకు ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ పోస్ట్కి వచ్చేసి 33 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే శాలరీ వచ్చేసి మనకు సేమ్ శాలరీ అయితే ఉంటుంది. బీఎస్సీ అగ్రికల్చర్ విభాగాల్లో 60% మార్క్స్తో మీకు క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్ విభాగాల్లో వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ అయితే ఉన్నాయి. 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ పోస్ట్కి వచ్చేసి 28 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా శాలరీ మనకు సేమ్ శాలరీ అయితే ఉంటుందన్నమాట. సో బీఎస్సీ అగ్రికల్చర్ ఆర్ బీఎస్సీ హార్టికల్చర్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఈ పోస్ట్
పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా మీకు 1 ఇయర్ వరకు ఎక్స్పీరియన్స్ రిలవెంట్ ఫీల్డ్స్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ విభాగాల్లో కూడా మనకు టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ అయితే ఉన్నాయి. 1 వేకెన్సీ అయితే ఉంది. సో ఈ పోస్ట్ కూడా 18 to 28 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ విభాగాల్లో అంటే ఎవరైతే 3 ఇయర్స్ ఫుల్ టైం డిప్లొమా కంప్లీట్ అంటే ఎవరైతే 3 ఇయర్స్ ఫుల్ టైం డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో కంప్లీట్ చేస్తుంటారో సో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ యొక్క పోస్ట్కి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే గైస్ మనకు రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట ఇక టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి. సో రిటర్న్ ఎగ్జామ్ ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఫైనల్ మెరిట్ వచ్చేసి మనకు రిటర్న్ ఎగ్జామ్లో వచ్చినట్టు మార్క్స్ ఆధారంగా అయితే వీళ్ళు ఎంపిక అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ వచ్చేసి బోత్ ఇంగ్లీష్ అలాగే హిందీలో అయితే అవైలబుల్లో ఉంటుంది అనమాట. సో డిప్లొమా వాళ్ళకి డిప్లొమా లెవెల్లో, గ్రాడ్యుయేషన్ వాళ్ళకి గ్రాడ్యుయేషన్ లెవెల్లో క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. 200 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 3 అవర్స్ టైం అయితే కేటాయించడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేపర్ 1లో కనుక చూసుకున్నట్టయితే మనకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నుంచి 50 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది 100 మార్క్స్ అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకు ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. అదేవిధంగా పేపర్ 2లో వచ్చేసి జనరల్ అవేర్నెస్ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 25 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది 75 మార్క్స్ అనమాట. సో ఇందులో వచ్చేసి మనకు 1 మార్క్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఈ విధంగా పేపర్ 3లో వచ్చేసి మనకు కన్సర్న్డ్ సబ్జెక్ట్ నుంచి 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది 300 మార్క్స్ అనమాట. సో మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అనమాట. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ వరకు, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఇక ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి టెక్నీషియన్ పోస్ట్ అనమాట. సో ఇక్కడ మనకు ట్రాక్టర్ మెకానిక్ ఆర్ ట్రాక్టర్ డ్రైవర్ ఆర్ మెకానిక్ మోటార్ వెహికల్ పోస్ట్ వచ్చేసి 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనకు 28 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 41,237 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ పోస్ట్కి వచ్చేసి 10th క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎస్ఎస్సి ఆర్ 10th స్టాండర్డ్, ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ విత్ సైన్స్ సబ్జెక్ట్స్. సో మీకు 10th వన్ ఆఫ్ ది సైన్స్ సబ్జెక్ట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. 55% మార్క్స్తో మీరు పాస్ కనుక అయినట్టయితే ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. లేదా 10th క్వాలిఫికేషన్స్తో పాటు మీకు 2 ఇయర్స్ వరకు ఫుల్ టైం ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే అప్రెంటిస్ ట్రైనీగా సో మీరు ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా 10th క్వాలిఫికేషన్స్తో పాటు మీకు రిలవెంట్ 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆర్ ఆర్గనైజేషన్, పబ్లిక్ సెక్టర్స్ అండర్టేకింగ్, అటోనమస్ బాడీ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఆర్ యూటీ అని చెప్పేసి సో వీటిలో మీకు 3 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు యొక్క పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. 10th ప్లస్ ఐటీఐ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఆర్ కెమికల్ ల్యాబ్ అసిస్టెంట్ ఆర్ క్వాలిటీ అస్యూరెన్స్ అసిస్టెంట్ ట్రేడ్లో అనమాట. సో మనకి ఒక టెక్నీషియన్ పోస్ట్ అయితే ఉన్నాయి. టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్ట్ కూడా 18 to 28 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కూడా శాలరీ సేమ్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఈ పోస్ట్ కూడా 10th ప్లస్ ఐటీఐ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనకు గార్డెనర్ ఆర్ ఫ్లోరికల్చర్ ఆర్ ల్యాండ్స్కేపింగ్, అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్ ఆర్ సాయిల్ టెస్టింగ్ అండ్ క్రాప్ టెక్నీషియన్ పోస్ట్ అనమాట. 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్ట్ కూడా 18 to 28 ఇయర్స్ వరకు ఏజ్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సేమ్ క్వాలిఫికేషన్స్, సేమ్ శాలరీ అయితే ఉంటుంది. అలాగే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట. సో టోటల్గా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్ట్కి వచ్చేసి 18 to 28 ఇయర్స్ వరకు ఏజ్ అయితే అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ప్రతి పోస్ట్ కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. సో ఇక ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్, సేమ్ శాలరీ అనమాట. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ ఏరియాలో కూడా సేమ్ పోస్ట్ అనమాట. సో మనకు శాలరీ అదేవిధంగా క్వాలిఫికేషన్స్ కూడా సేమ్ అయితే ఉన్నాయి. మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ప్లంబర్ అనమాట. సో ప్లంబర్ ఏరియాలో వచ్చేసి టెక్నీషియన్ పోస్ట్ అయితే ఉన్నాయి. సో 1 వేకెన్సీ అయితే ఉంది. 18 to 31 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సేమ్ శాలరీ ఉంటుంది. అదేవిధంగా సేమ్ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌస్ కీపింగ్ అనమాట. సో హౌస్ కీపింగ్ వచ్చేసి మనకు టోటల్గా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్స్ అదేవిధంగా సేమ్ ఏజ్ అయితే ఉంటుంది. సో
క్వాలిఫికేషన్స్ కూడా మనకు సేమ్ అనమాట, మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు గైస్. ఈ యొక్క పోస్ట్కి వచ్చేసి మనకు సో రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో రిటర్న్ ఎగ్జామ్ అదేవిధంగా ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి మనకు సిలబస్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ ప్లస్ 10th స్టాండర్డ్లో అయితే మనకు ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 150 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 2.5 hours టైం అయితే ఇవ్వడం జరిగింది. మెంటల్ ఎబిలిటీ పేపర్ 1లో మనకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 50 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనమాట. సో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనకు ఇందులో వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా పేపర్ 3లో వచ్చేసి కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి మనకు 50 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 150 మార్క్స్ అనమాట. సో 1 మార్క్ నెగిటివ్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెథడాలజీ అండ్ రెజల్యూషన్ టైప్స్ కేసెస్ కూడా ఉన్నాయి, మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫినాన్స్ అండ్ అకౌంట్స్ ఆర్ స్టోర్స్ అండ్ పర్చేస్ డిపార్ట్మెంట్స్లో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి మనకు ఫినాన్స్ అండ్ అకౌంట్స్ ఏరియాలో వచ్చేసి మనకు టోటల్గా 1 వేకెన్సీ అయితే ఉంది. సో ఈ యొక్క పోస్ట్కి వచ్చేసి 18 to 27 ఇయర్స్ వరకు 18 to 27 ఇయర్స్ వరకు వేసిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 41,237 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. గెస్ ఈ పోస్ట్కి వచ్చేసి 10+2 క్వాలిఫికేషన్స్ అంటే ఇంటర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. బట్ అప్లై చేసుకోవడానికి టైపింగ్ స్పీడ్ అయితే అవసరం లేదు. మీ దగ్గర గైస్ ఈ పోస్ట్కి వచ్చేసి ఇంటర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అదేవిధంగా మీకు టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. బట్ అప్లై చేసుకోవడానికి మనకు టైపింగ్ స్పీడ్ అయితే అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర ఇంటర్ పాస్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే మీరు యొక్క పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనకు స్టోర్స్ అండ్ పర్చేస్ ఏరియాలో వచ్చేసి మనకు 2 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి మనకు ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కూడా సేమ్ శాలరీ అయితే ఉంటుంది, సేమ్ క్వాలిఫికేషన్స్ అనమాట. సో దీనికి సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టే ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఓఎంఆర్ బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ బోత్ ఇంగ్లీష్ అలాగే హిందీలో అయితే అవైలబుల్లో ఉంటుందన్నమాట. సో మనకు ఇంటర్ లెవెల్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 2.5 hours టైం అయితే ఇవ్వడం జరిగిందనమాట. టోటల్గా మనకు టైం 90 minutes అయితే ఉంటుంది పేపర్ 1కి. సో పేపర్ 1లో వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నుంచి 100 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదన్నమాట పేపర్ 1లో. అదేవిధంగా పేపర్ 2లో మనకు జనరల్ అవేర్నెస్ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 150 మార్క్స్ అనమాట. 1 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది ఈచ్ రాంగ్ ఆన్సర్కి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా మనకు ఎవరైతే యొక్క రిటర్న్ ఎగ్జామ్ ఆర్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే కంప్యూటర్ టైప్ స్పీడ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఇంగ్లీష్లో 35 words per minute టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి, లేదా హిందీలో 30 words per minute టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు 10 minutes టైం అయితే కేటాయించడం జరిగిందనమాట. సో మనకు కీ డిప్రెషన్ కనుక చూసుకుంటే 10,500 ఆర్ 9,000 కీ డిప్రెషన్ పర్ అవర్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో యావరేజ్గా 5 కీ డిప్రెషన్ ఫర్ ఈచ్ వర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ యొక్క టైపింగ్ టెస్ట్ క్లియర్ చేస్తారో గైస్, ఈ యొక్క టైపింగ్ టెస్ట్ వచ్చేసి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫైనల్ మెరిట్ వచ్చేసి మీకు సిబిటీ ఆర్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్లో వచ్చినట్టే మార్క్స్ ఆధారంగా ఫైనల్ మెరిట్ అయితే తీసేసి మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది గైస్ ఈ యొక్క పోస్టులకు అన్నిటికీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్టు గైస్ ఇక అన్ని రకాల పోస్టులకు కూడా అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారో వీళ్ళు వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మిగతా కేటగిరీ వాళ్ళు వచ్చేసి 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఇక అప్లికేషన్ ఫీ అయితే పే చేసేసి మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఎవరైతే యొక్క టెక్నికల్ అసిస్టెంట్, అదేవిధంగా టెక్నీషియన్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అవుతారో సో వీళ్ళకి వచ్చేసి ప్రొవిషన్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. సో టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 1 year వరకు ప్రొవిషన్ పీరియడ్ అయితే ఉంటుంది. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 2 years ప్రొవిషన్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. వన్స్ ప్రొవిషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయ్ అయితే వీళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది గైస్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి సో అడ్మిట్ కార్డ్లో అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్లో ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లో అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మనకు పర్టికులర్గా ఇక్కడ సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మెన్షన్ చేయలేదు. సో మీరు మీకు ఎప్పుడైతే హాల్ టికెట్స్ వస్తాయో సో అప్పుడు మీకు హాల్ టికెట్లు అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట, ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఏంటి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే గైస్ మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ఇలా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. గైస్ ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసే వెంటనే మీకు ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఆ అగ్రీ పైన క్లిక్ చేసేసి మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తారంటే ఇలా మనకు రావడం జరుగుతుంది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని చెప్పేసి. సో మీరు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసేయండి. సో ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. తర్వాత మీరు మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూజర్ నేమ్ అదేవిధంగా పాస్వర్డ్ చేసి లాగిన్ అయిపోయి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. గైస్ ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ పీడిఎఫ్లో మెన్షన్ చేయడం జరిగింది. సో 1కి 2 సార్లు నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఉండేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా చెక్ చేసుకునేసి మిస్టేక్స్ లేకుండా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు జాబ్ పోస్టింగ్ వచ్చేసి ఈ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకు హైదరాబాద్ లొకేషన్లో కూడా ఉందన్నమాట, హైదరాబాద్ బెంగళూరులో కూడా. సో మనకు మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకుండా యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.